అనధికారిక లేఅవుట్లకు ఆజ్యం పోశారు. ఆ అన్న అండ చూసుకుని మేతకు మరిగిన వైకాపా నేతలు స్థిరాస్తి వ్యాపారులతో చేతులు గలుపుతున్నారు. కాసులు ఇస్తే చాలు వెంచర్లకు పచ్చజెండా ఊపుతున్నారు. కాదు కూడదంటే అధికారులను ఉసుగొలుపుతున్నారు. మామూలు మూటలు ఇస్తే చాలు నిబంధనలు పాటించుకున్న బేఫికరాన్ని మాటిస్తున్నారు. సాగు భూముల్లో దర్జాగా ప్లాట్లు పుట్టిస్తున్నారు. ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ అందిన గాడికి దండుకుంటున్నారు. ఈ వార్తలోనే ఉండేటువంటి అతి వెర్రితనపు సమస్య ఏంటంటే పచ్చని పొలాలలో వెంచర్లు వేస్తున్నారు. మరి అమరావతి అసలు ప్రభుత్వమే వేసిన వెంచరే పచ్చని పొలాల్లో కదా. అసలు వెంచర్ ఎక్కడ వేస్తారు? కమర్షియల్ ల్యాండ్ అని ఎక్కడన్నా ఉంటుందా? పొలాలనే కదా. తర్వాత ఇప్పుడు ఊరు పక్కన ఉన్న నగరం పక్కన, పల్లె పక్కన, పట్టణం ప్రక్కన ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు ఆ తర్వాత వెంచర్లు అవుతాయి. దాంట్లో లేఅవుట్లకి ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. తెలుగుదేశం ఉన్నా డబ్బులు తింటుంది, వైసీపీ ఉన్నా డబ్బులు తింటుంది. ఆ డబ్బులు లేని రోజు కావాలని కోరుకుందాం. ఆ డబ్బులు ఎవరు దోచుకోకుండా వెంచర్లు ఇవ్వాలని కోరుకుందాం. కాకపోతే దాంట్లో పచ్చని పొలాలు ఇట్లాంటి దరిద్రపు రాతలు రాసుకుంటూ వస్తాం. నిజంగా అయితే పచ్చని పొలాలు జోలికి పోకూడదు. కానీ ఎక్కడ ఉంది మరి భూమి? మెట్ట భూమిలోకి వెళ్ళి ఇప్పుడు పల్నాడులో కడతారా వెంచర్లు వేస్తారా? లేకపోతే దాని పేరేంటది రాయలసీమలో వేస్తారా వెంచర్లు? ఎక్కడ వేస్తున్నారు? అక్కడ కూడా ఏ పరిశ్రమ వస్తేనో ఎక్కడో, లేకపోతే ఏ విధంగా నడుస్తుంది. కాకపోతే అది మా ఇష్టం వచ్చినట్టు రాస్తామనే కోణమే నడుస్తుంది. కాకపోతే మళ్ళీ జగన్